విధిలేని పరిస్థితిలోనే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి మార్చాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ సమావేశంలో చర్చ సందర్భంగా కంటతడి పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఓదార్చిన సీఎం ఒక నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితిలోనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రాయచోటి అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దుర్గగుడికి విద్యుత్ నిలుపుదలపై చంద్రబాబు ఆరా తీశారు. మంత్రివర్గ సమావేశంలో అజెండాలోని అంశాలు ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించారు. జిల్లాల పునర్విభజనపై చర్చ సందర్భంగా ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లా విభజనపై కీలక చర్చ జరిగింది. ఇప్పటివరకు ఉన్న 26 జిల్లాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటి నుంచి మదనపల్లికి మారుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. రాజంపేట ప్రజలు కడపలోకి, రైల్వే కోడూరు వాసులు తిరుపతిలోకి వెళ్లాలని కోరుకుంటున్నందున జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చక తప్పట్లేదని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం మార్పు తప్పలేదని వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై మంత్రివర్గంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. కేబినెట్ అంతటా కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు. జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందులను వివరించారు. రాయచోటి అభివృద్ధి తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడతా ఉన్నారు. వారు అడుగుతా ఉన్నారు. వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ కేబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఓదార్చన జరిగింది. తప్పకుండా అభివృద్ధి చేస్తాము. రాయచోటిని ఎప్పుడు లేని విధంగా, ఎందుకంటే వాళ్ళ ఆశ చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు. ఆదోని 2 మండలాల ఏర్పాటుపైన మంత్రివర్గంలో చర్చ జరిగింది. నెల్లూరులో రెవెన్యూ డివిజన్ ఓ చోట, డీఎస్పీ పరిధి మరో చోట ఉండటంపైన చర్చించారు. 2025లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు 2026లో ఇంకా బాగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఏడాదిలో సాధించిన పాలనా విజయాలు చదివి వినిపించారు. పశ్చిమ గోదావరి మినహా ప్రతి జిల్లాకు ఒక పోర్టు ఉండేలా చేశామన్న సీఎం ఆ జిల్లాలోనూ పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కృష్ణబాబుకు సూచించారు. దుర్గగుడికి విద్యుత్తు నిలుపుదలపైన కేబినెట్లో సీఎం ప్రస్తావించారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. కీలకమైన అంశాల విషయంలో మంత్రులు, ఉన్నతాధికారుల స్థాయిలో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సున్నితమైన అంశాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, మంత్రులకు సూచించారు. అధికారులందరూ కేబినెట్ సమయానికి ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మున్సిపల్ అంశాలపై చర్చ సమయంలో అధికారులు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్కు 13 పైసలు ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని చెప్పారు. కుప్పం, దగదర్తి ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఐక్యరాజ్యసమితి వచ్చే ఏడాదిని క్వాంటమ్ ఇయర్గా ప్రకటించినందున ఆ సమయానికి మన క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుందన్నారు. ఐక్యరాజ్యసమితి క్వాంటమ్ సదస్సు అమరావతిలో పెడుతుందన్నారు.